వందనాలండి. సంతోషం అనే షార్ట్ మెసేజ్ మాట్లాడదాం. సంతోషం అనగానే సమాజం ఎలా ఆలోచన చేస్తుంది, ఎలా ఊహిస్తుంది అనే దానికోసం ఒక నిమిషం మాట్లాడదాం. సంతోషం అనగానే మంచి తిండి తిన్నప్పుడు మనిషి సంతోషిస్తాడు, మంచి బట్ట కట్టుకున్నప్పుడు కూడా మనిషి సంతోషిస్తున్నాడు, లేక తనకు బంగారము, మంచి బండి, ఇలాగా కొన్ని వీటిని చూపించి సంతోషంగా వాటితో మనిషి సంతోషం అని భావిస్తున్నాడు. అయితే దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం సంతోషం అంటే ఏంటో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందే ఆనందించుడి అని చెప్పి పౌలు గారు వాక్యం మనకు చెప్పడం జరిగింది. అయితే ప్రభువునందు ఆనందం ఎలా ఇంతకు? ప్రభువునందు ఆనందించడం అనగానే ఏ శ్రమైనా వచ్చినా దేవుని దగ్గర, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి నష్టము ఇలాంటివి ఏది వచ్చినా కానీ ప్రభువునందు ఆనందించాలంట. అది పౌలు గారు అనుభవించి చెప్తున్నటువంటి, అనుసరించి చెప్తున్నటువంటి మాట. ప్రభువునందే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందే ఆనందించుడు అంటున్నాడు. అంటే ఆనందం అనగానే లోకం వారు ఆనందిస్తున్నట్టుగా ఏంటండి, భౌతికమైనటువంటి శరీరముతో చేసేటువంటి కోరికల వైపు కొంతమంది ఆలోచన చేసేవారు ఉన్నారు. ఇలాగా ఇందాక చెప్పాను కదా లిస్టు, వాటితో ఆనందం అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి నిజమైన ఆనందము ఒకటండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క పాపి కూడా నశించిపోవడానికి ఇష్టం లేదట, వీల్లేదట. అయితే ఆ పాపి మారితే పరలోకంలో సంతోషం అని అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో, ఈ యొక్క వేళలో ఒక పాపి కూడా నరకానికి వెళ్ళకూడదు, అప్పుడే సంతోషం. ఏంటంటే ఆ కృషి ఎవరు చేస్తున్నాం ఇప్పుడు? మరి సంతోషం అనగానే మనము భూ సంబంధమైన వాటిని వెతుక్కొని వీటి వలన నాకు సంతోషం, ఇది ఇష్టం, అది ఇష్టం అని ఇలా రుచుల్ని బట్టి, లేకపోతే వస్తువుల్ని బట్టి, బండుల్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి సంతోషం సంతోషం అంటున్నాం. కానీ ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మరి ఇక్కడ మన సంతోషం అనగానే ఒక పాపిని రక్షించే విషయంలో, అలాగే దేవుని మాటల్ని అనుసరిస్తూ, దేవుని సన్నిధిలో వెళ్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ఏంటంటే అక్కడ క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంది అనేసి దావీదు గారు అంటారు. అక్కడ సంతోషిస్తున్నారట, దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యము వింటూ, దేవునితో సహవాసం చేస్తూ. కాబట్టి సంతోషం అనగానే దేవునితో గడపడం అండి. దేవుని మాట వినడంలో ఉంటుంది సంతోషం. బైబిల్ చదవండి, రోజు మీకు సంతోషం వస్తుంది. ఏంటండి, ఇలాంటి యొక్క విషయాలు కనుమరుగు చేసేసి సంతోషం అనే యొక్క మాటకు అర్థం మార్చినటువంటి లోకము నేడు ఉంది. అలాంటి సంతోషాల వైపు మనం పరిగెడితే ఏంటంటే న్యూ ఇయర్ల పేరట సంతోషం, పండగల పేరట సంతోషాలు ఇస్తున్నారు. ఏంటంటే నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే సంతోషం అట, ఆ అమ్మాయి మాటను నెరవేరిస్తే సంతోషం అట. కాబట్టి వద్దు, ఇలాంటివన్నీ విడిచిపెట్టి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో వాటి వైపు మన పరుగు, వాటి వైపు మన దృష్టి ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్న సాటు ధర్మి అందరికీ నేను ఈ యొక్క సంతోషం అంటే దేవుని దగ్గర ఉండాలని ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను.